वेलकम टू मंदास किचन నేను మీ నరేందర్ ఈరోజు మసాలా ఎగ్ ఎలా చేసుకోవాలి అనే దాని మీద స్పెషల్గా చేస్తున్నాను. అది చాలామంది స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళ గురించి అని నేను స్పెషల్గా మసాలా ఎగ్గుని ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేయగలుగుతాను నేను. అది అందుకొరకే ఇది ఒక టైప్లో చూపించాను. దీంతో ఇది 3వ 4వ నా వీడియోలలో ఉంది. ఇది ఒక వెరైటీ. దీన్ని చూడాలంటే రండి మీరు. ఈరోజు మన మసాలా ఎగ్గుకు కావాల్సిన పదార్థాలు: ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను, ఒక 1½ ఉల్లిపాయ, కొత్తిమీర ప్లస్ కసూరి మేతి, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి. ఇవి కావాల్సిన పదార్థాలు. దీంతో పాటు పెరుగు, చిక్కటి పెరుగు 1 కప్ తీసుకుంటాము. దానికి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. పెరుగు ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము ఇందులో. ఇప్పుడు దీనిలో మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. ముందు కొంచెం పసుపు, పచ్చిమిరపకాయలు ఒక 4, కరివేపాకు, వెల్లుల్లి, ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచిగా నూనెలో దీని అంతా ఫ్రై కావాలి. పచ్చివాసన అనేది ఏముండద్దు. ఇది వేసుకొని దీనిలోనే కొంచెం కసూరి మేతిని బాగా దంచి పౌడర్ లాగా నలుచుకుంటూ వేయాలి. వేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ వేసుకొని ఆనియన్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చూసుకుందాం, అంటే గోల్డెన్ బ్రౌన్. నెక్స్ట్ ఈ విధంగా మనము మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలా మొత్తం దిగాలి. ఏది చేసినా మనం మంచిగా మసాలా దిగడానికి కదా మనం చేసేది. చూసారు కదా, మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీనిలో మనం సాల్ట్, కారపొడి, ధనియాల పొడి 3 కలిపి వేసేసుకుందాం. చూసారు కదా ఆయిల్ ఎట్లా కిందికి వెళ్ళి పైకి వస్తుందో అలా రావాలన్నట్టు. వచ్చినప్పుడే మనకు ఏ వంట అయినా చాలా రుచికరంగా వస్తుంది. ఇప్పుడు మనము మిర్చి పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, ఒక టీ స్పూను గరం మసాలా ప్లస్ ధనియాలన్నీ మిక్స్ పౌడర్. అది అన్నీ ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇట్లా ఏం చేసుకొని దీనికి మంచిగా మసాలా అంతా మొత్తం ఈ ఉల్లిగడ్డలు అవి అన్నీ కలిపి మంచిగా పట్టుకోవాలి. అది పట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే, ఇప్పుడు బాగా పట్టుకుంది కదా, ఇప్పుడు దీనిలో మనము ఆ పెరుగు వేసుకుందాం. ఇప్పుడు పెరుగు వేసుకుందాం 1 కప్పు. వేసుకొని ఈ పెరుగు, ఈ మసాలా మొత్తం ఇట్లా దీనిలో కలవాలి మొత్తం. ఈ పెరుగు కూడా పోయి మళ్ళీ ఎట్లా అయిపోవాలంటే మంచిగా కర్రీకి సరిపోయేటట్టు ఉండాలి. ఇది పెరుగు చూశారు కదా. ఇవంతా వేసిన తర్వాత మసాలా అంతా మంచిగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఇట్లా ఉడుకుతుంది కదా. ఈ ఉడికే దానిలో మనం ఇప్పుడు ఈ ఎగ్స్ మనం కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవి ఎగ్స్ ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఈ మసాలాలో మొత్తం ఈ ఎగ్ ఉడకాలి. ఉడికితే ఏమవుతుందంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇది ఎగ్ కూడా. ఇది కొంచెం సేపు ఉడికిద్దాం ఇలాగే. చూసారు కదా మన ఎగ్, మసాలా ఎగ్ సూపర్గా వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ తీసుకుందాం. చూసారుగా మసాలా ఎగ్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది. ఇది చాలామంది మెయిన్గా నాకు స్టూడెంట్స్ ఫోన్లు చేసి అడిగారు, ఎన్ని వెరైటీస్ చేస్తారో మీరు ఎగ్గులో చూపించండి మాకు, ఎందుకంటే మాకు అదొకటైతేనే ఈజీగా మేము చేసుకోగలుగుతాం అని అన్నారు. వాళ్ళ వరకు నిజంగా నాకు బాధ అనిపించింది. దాని గురించి నేను స్పెషల్గా వాళ్ళ గురించి చేశాను దీన్ని. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంటిల్ దెన్ సైన్ అప్ మీ నరేందర్.